నమస్తే, నా పేరు డాక్టర్ మార్మే బాలనాథులు. ప్రజా టీవీ ఉంది. నా ఛానల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో దిగ్విజయంగా రన్ అవుతూ ఉంది. ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు మన బీజేపీ నాయకులు తిమ్మారెడ్డి గారికి, మరియు బీఎస్పీ నాయకులు రామలింగేశ్వర గారికి, టీడీపీ నాయకులు మా ఫ్రెండ్ పవన్ కుమార్ గారికి, మా గ్రామస్తులైనటువంటి బాసన్న గారికి, రామ్మోహన్ అన్న గారికి, మా ఫ్రెండ్ కథల మోహన్ బాబు, మా జిల్లా ఇన్ఛార్జ్ వీరాంజనేయ గారికి, 39 భాషా గారికి, మరియు ఆదినారాయణ నెక్స్ట్ రాజీవ్ పేరున ప్రజా టీవీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు ఇక్కడ నా 39వ బర్త్డే జరుపుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. అది కూడా నా సొంత ఊళ్ళో, నేను పుట్టిన ఊళ్ళో జరుపుకోవడం ఇదే ఫస్ట్ టైము. ఈ విధంగా జరుపుకోవడానికి కారకులైనటువంటి మీరంతా కూడా, అంటే పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ రావడం అనేది చాలా సంతోషంగా ఉన్నది. ఈ ప్రజా టీవీ ఛానల్ కూడా ఇంత ఎదగడానికి కారణం కూడా అదే. అంటే కులాలు కానీ మతాలు కానీ కూడా ఎవరు చూడకుండా మాలో అందరూ ఈరోజు టీడీపీ అయితే, జనసేన అయితే, బీఎస్పీ అయితే, వైసీపీ అయితే, అన్ని పార్టీలు కానీ లేదంటే అన్ని మతాలు కానీ కులాలు కానీ అందరూ సహకరించడం వల్లే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఇంకా కూడా నాకు అన్ని రాజకీయ పార్టీ వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు అందరూ కూడా ప్రజా టీవీ యజమానాన్ని సహకరించాలని, అదేవిధంగా ప్రజా టీవీ కూడా మీకు అంటే రాజకీయ పార్టీ ఏదైతే పార్టీలు ఉన్నాయో, వైసీపీ, జనసేన, టీడీపీ, బీఎస్పీ, ఏదైనా సిపిఐ, సిపిఎం, ఆల్ పార్టీస్కి ఈ ప్రజా టీవీ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది, ప్రజల పక్షానే ప్రశ్నిస్తుంది. కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా కూడా మా ప్రజా టీవీ విలేకరికి అర్ధరాత్రి 2 గంటల కాడ కూడా మీరు కాల్ చేయొచ్చు. కాల్ చేస్తే మీ సమస్య ఏదన్నా కూడా మేము వస్తాము. కులాలు కూడా ఎవరైనా ఏ కులమైనా ఏ మతమైనా కూడా ఈ మతం అనంతా ఏమీ లేదు. కాబట్టి ప్రజా టీవీని మీరు ఉపయోగించుకొని ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలు ప్రజా టీవీ చేసినట్లయితే మేము అనిత్యము ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలపైన ప్రశ్నించి ప్రజల కోసం పనిచేస్తామని చెప్పి, మరి ఈరోజు నా కోసం వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Happy birthday to you. Happy birthday to you. పైన అది మన లోగో వేయకూడదన్న సింబల్ది ఇంజనీర్లు అలా పోవాల ఇక్కడ వస్తుంది కదా పేపరు జిరాక్స్ ఇచ్చింటే వాడు చెక్ చేస్తాను.
అంటే తెలుగు కార్యక్రమాన్ని మీరు తెచ్చినా లేదా మీ సార్కి కట్ చేయాలా फोकस పెట్టండి फोकस करो చేసి ఇప్పుడు దాదాపు హ్యూమన్ రైట్స్ ద్వారా ప్రజల సమస్యల పైన అనేక సేవా కార్యక్రమాలు చేయడం, స్వచ్ఛంద కార్యక్రమాలు సేవ చేయడం, అంతకన్నా ముందు యువకులకు అంటే నిరుద్యోగులకు ఉపాధి కలిగించే విషయంలో అలాగే అనేక రకాలుగా స్వచ్ఛంద సంస్థల ద్వారా సేవలు చేస్తూ చిన్న వయసులోనే దేశభక్తి పైన సమాజ శ్రేయస్సు పైన ఒక ఆలోచనతో అనేక సేవలు చేస్తూ ఈరోజు ప్రజా టీవీ యజమాన్యంగా ఉమ్మడి 2 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రజా సమస్యలపైన ప్రభుత్వ అధికారులైతే రాజకీయ నాయకులతో అనుసంధానం చేసుకొని ప్రజా సమస్యలు ఎప్పుడు నిరంతరం సేవ చేస్తున్నటువంటి ప్రజా టీవీ యజమాన్యం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే రాబోయే కాలంలో రాబోయే కాలంలో మా నుండి 100 ఏళ్ళు ఆయన పుట్టినరోజు జరుపుకోవాలని, మంచి ఆరోగ్యంతో ఆయన ఉండాలని దేవుని కోరుకుంటున్నాం. అలాగే ఇప్పటివరకు చేసినటువంటి సేవలు కూడా ప్రజలకి ఎప్పుడు నిరంతరం అందుబాటులో ఉండాలని, అందరికీ కూడా ఆయన ద్వారా న్యాయం జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజా టీవీ యజమానానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జిల్లా జైవ్యం ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మరొకసారి జిల్లాను తెలియజేస్తున్నాను. అంటే అన్న బాల నరసింహ గారు ఒక మూల పల్లెటూరులో పుట్టినాడు. ఈరోజు ప్రజా టీవీ ఇంత గొప్పగా తెలంగాణలో అయితేనేమి, ఏపీలో అయితేనేమి ముందంజలో నడుపుతున్నాడంటే వీళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మరొకసారి జైవ్యంను తెలియజేసుకుంటున్నాం. ఇట్లా సేవలు దేశంలో ఇంకా ఎన్నో చేసి అన్నగానే బాల నరసింహ గారు ప్రతి సంవత్సరం ఈ విధంగా పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ప్రజల సమస్యలు ముందుగా ధైర్యంగా తెలియజేసే ప్రజా టీవీ యజమాన్యం గారికి కూడా ఎప్పుడైనా సమస్యలు వచ్చినప్పుడు ఈ సమస్యలు ఇది ఒక రాజకీయ ప్రకారంగా కాదనుకోకుండా ధైర్యంగా చేస్తే ఈ ఛానల్ దేశంలో ముందుకు వేయడానికి కూడా బాగుంటుందని కూడా నా యొక్క అభిప్రాయం తెలియజేసుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్. జై భీమ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మరొకసారి జిల్లాను తెలియజేసుకుంటున్నాను. అంటే అన్న బాల నరసింహ గారు ఒక మూల పల్లెటూరులో పుట్టినాడు. ఈరోజు ప్రజా టీవీ ఇంత గొప్పగా తెలంగాణలో అయితేనేమి, ఏపీలో అయితేనేమి ముందంజలో నడుపుతున్నాడంటే వీళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మరొకసారి జైవ్యంను తెలియజేసుకుంటున్నాం. ఇట్లా సేవలు దేశంలో ఇంకా ఎన్నో చేసి అన్నగానే బాల నరసింహ గారు ప్రతి సంవత్సరం ఈ విధంగా పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ప్రజల సమస్యలు ముందుగా ధైర్యంగా తెలియజేసే ప్రజా టీవీ యజమాన్యం గారికి కూడా ఎప్పుడైనా సమస్యలు వచ్చినప్పుడు ఈ సమస్యలు ఇది ఒక రాజకీయ ప్రకారంగా కాదనుకోకుండా ధైర్యం చేస్తే ఈ ఛానల్ దేశంలో ముందుకు వేయడానికి కూడా బాగుంటుందని కూడా నా యొక్క అభిప్రాయం తెలియజేసుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్. నా చిన్ననాటి మిత్రుడు మారని బాల నరసింహ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు వృత్తిలో మొట్టమొదటిసారిగా ఈయన పుట్టినరోజు జరుపుకుంటున్నాము. కావున ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. చిన్నతనం నుంచి వైఎస్సిఎస్ కంప్యూటర్ నుంచి ఎదుగుతూ
అప్పటి నుంచే ఎంబీఏ చేసి తర్వాత ఎంబీఏలో చేసిన విధంగానే 10 మందికి ఆ అవకాశాన్ని కల్పిస్తూ ఇప్పటి వరకు మంచి హోదాలో ఉంటూ డాక్టరేట్ పొందిన వ్యక్తిగా పేరు పొంది హ్యూమన్ రైట్స్ తర్వాత రకరకాల స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా కూడా నిధులు తర్వాత డాక్టరేట్లు పొందిన మారనే బాలలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని నా ఫ్రెండ్ మారనే బాలలక్ష్మికి మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు. నా చిన్ననాటి మిత్రుడు మారనే బాలలక్ష్మి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు వృత్తిలో మొట్టమొదటిసారిగా నా పుట్టినరోజు జరుపుకుంటున్నాము. కావున ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. చిన్నతనం నుంచి వైఎస్సిఎస్ కంప్యూటర్ నుంచి ఎదుగుతూ అప్పటి నుంచే ఎంబీఏ చేసి తర్వాత ఎంబీఏలో చేసిన విధంగానే 10 మందికి ఆ అవకాశాన్ని కల్పిస్తూ ఇప్పటి వరకు మంచి హోదాలో ఉంటూ డాక్టరేట్ పొందిన వ్యక్తిగా పేరు పొంది హ్యూమన్ రైట్స్ తర్వాత రకరకాల స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా కూడా నిధులు తర్వాత డాక్టరేట్లు పొందిన మారనే బాలలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని నా ఫ్రెండ్ మారనే బాలలక్ష్మికి మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు. ప్రజాటి అధినేత బాలనరసింహ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఉన్నత స్థాయికి ఎదగాలని, జ్ఞానాలు ఇంకా ముందుకు తీసుకొని ప్రజా సమస్యలపై పోరాడుతూ ముందుకు తీసుకెళ్ళి వెళ్ళాలని ఆయన కోరుతున్న